నమస్కారం గురుగారు. మహాదేవ తల్లి. గురుగారు, ఇప్పుడు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం ఏ విధంగా గుర్తించాలంటారు? ఎక్కువగా ఆరోగ్య సమస్యలు అని అంటూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు కాకుండా ఇంకేమైనా ఎఫెక్ట్ అనేది ఉంటుందంటారా? నెగిటివ్ ఎనర్జీ తాకినప్పుడు మనకు వెంటనే ఆరోగ్య సమస్యలు అంటే ఏవి రావు తల్లి. విషయం మొదలుగా చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటి అని అంటే ఇంట్లోనే కొన్ని సూచనలు తెలిసిపోతాయి. మొదలు మనం ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపము కొంతమంది ఇంట్లో చూడండి, చిన్న దీపమైనా ఉదయం పెడితే సాయంత్రం వరకు ఉంటుంది. అవునా? ఈ ప్రయోగశక్తి తాకున్నప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ ఇంట్లో ఆ దీపము కాస్త 3 గంటల్లో అయిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే దీపము కేవలం 3 గంటలు మాత్రమే దేవుడి దగ్గర ఉంటుంది. ఇంకొంతమందికి అంటే శక్తి పెరుగుతున్న కొద్దీ అరగంట, అది ప్రథమం. రెండవది చిన్న చిన్న చికాకులతో ప్రారంభమవుతుంది. మూడవది ఇంట్లో దుర్వాసన మొదలవుతుంది. వీటిలలో మనకు ఫస్ట్ ఇంకా సూచనలు మొదట్లోనే ఎలా తెలుస్తాయి అంటే మన కలలో సముద్రం కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఉన్నది అని అంటే సముద్రాలలో కనిపిస్తుంది. తరువాత మురికి కంపు వాసన వస్తుంది. ఈ మురికి కంపు వాసన ఎవరికైతే జరుగుతుందో వాళ్లకు మాత్రమే వస్తుంది. ఏదైనా చనిపోయిన వాసన లేకపోతే మురికి కంపు వాసన మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి రాదు, దాని గురించి అర్థం కాదు. తర్వాత ఇంకొంతమందికి ఆత్మలు కనిపించడం మొదలవుతుంది. అది ఎలా ఆడుకుంటాయంటే నీ వెంటనే ఉంటూ నిన్ను చిత్రవధలు చేస్తూ ఉంటుంది. అది నీకు ఒక్కరికే కనిపిస్తుంది. నాకు ఇటు బయలుదేరే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను వాస్తవానికి వేరే ఒక ఊరికి వెళ్ళాలి, నిజామాబాద్కి. అక్కడ ఒకతను హై లెవెల్ పర్సనే, నార్మల్ వ్యక్తి కాదు. ఎవడో అయ్యగారు ఏదో విషయంలో వెళ్ళేసేసి మన శ్మశానంలో కొబ్బరి చెట్టు నాటి రమ్మని చెప్పినండి. ఎవడైనా శ్మశానంలో కొబ్బరి చెట్టు నాటమని చెప్తారా? శ్మశానం సంబంధించి పరిహారం అంటే ఏం చెప్పనే ఎవరు ఇంతవరకు చూడలేదు, దాని గురించి చెప్పారు. అవునా? ఈయనకు ధనపరంగా మన ఉద్యోగపరంగా సెట్ అవ్వడానికి ఆయన పెద్ద పర్సనే, మళ్ళీ ఉద్యోగం చేసుకునే పెద్ద పర్సనే. నివారణ కావడానికి పోయి అందులో కొబ్బరి చెట్టు నాటి రమ్మంటే పోయి నాటిండు, వచ్చిండంట. 5 నెలలు అయిందంటే ఇది జరిగి 5 నెలల నుంచి 3 ఆత్మలు ఆయన వెనకాల ఉంటూ నీ భార్యను నాకు బలివ్వు అని చెప్పి ఏడిపిస్తుంది. ఆయన ఏం చేయాలని అర్థం కాక అటు ఇటు తిరిగి ఎలా నాకు ఈ సమస్య ఎట్లా పోవాలంటే వాళ్ళకి తెలిసిన ఇంకో పర్సను అతనైతే కరెక్ట్గా చెప్తాడు వీటికి అని అన్నాడు. ఉదయం ఫోటో నాకు సంబంధించిన ఫోటో పంపించారు. నీ వెనకాల ఆత్మలు ఉన్నట్టయితే నాకు కనిపించట్లేదు, నాకు సాయంత్రం ఫోన్ చేయబ్బా అని చెప్పిన. ఎందుకనంటే ఇలా ఉండే వాళ్ళకు పగల్లో కనిపించవు, ఎందుకంటే అవి రాత్రి నివసించేటివి, పగల్లో మన జోలికి రావు. అవునా? శ్మశానంలో నివసించేవి. ఆయన దగ్గరకు వచ్చింది యక్షమోహిని అనేటువంటి రాక్షసు. సాయంత్రం ఆయన ఫోన్ చేసిన తర్వాత 3 ప్రశ్నలు అడిగిన. నీవు ఎప్పుడైనా శ్మశానంలో అడుగు పెట్టావా, ఏమన్నా చెట్టు పట్టుకొని వెళ్ళావా అని అడిగి ఒప్పుకున్నాడు. నీకు ఇటువంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని అడిగిన. అంటే వేరే స్త్రీ కోరుకోవడం, నిజమే అన్న. మూడోది, శ్మశానానికి వెళ్ళి వచ్చిన తర్వాతనే నీకు ఇలా జరగడం మొదలైంది కదా, అంతకుముందు ఏం లేదా అని. ఏం లేదయ్యా, శ్మశానానికి వెళ్ళి వచ్చాక. సరే అని చెప్పేసేసినప్పుడు ఆయన ఫోటో చూసి అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ చెప్పేశా. అప్పటి వరకు ఏం చెప్పలా. అయ్యా గురుగారు మీరు వెంటనే రావాలి చూడాలి అంటే, నానా అది రావడానికి నువ్వేదేమన్నా ఆట వస్తువు అనుకుంటున్నావా? మాలాంటి వాడు నీ దగ్గరికి రావాలి అని అంటే మొదలు నీ వెనక ఉండేది నన్ను రానియాలి ఫస్ట్, మళ్ళీ నీతోనే ఏదో ఒకటి ఫోన్ చేయించి ఇప్పుడు రాకండి అని చెప్పిస్తావు అని అన్నా. లేదు గురుగారు మీరు వెంటనే రావాలి అది ఇది అని చెప్పేసేసి మీకు వెంటనే ఒక 50,000 పంపిస్తా, మీరు బయలుదేరండి అని అన్న వ్యక్తి నిన్న మధ్యాహ్నము మెసేజ్ పెట్టాడు. గురుగారు అమావాస్య రోజు వస్తారా అని మెసేజ్ పెట్టాడు. ఏమని చెప్పాలి అంటే
మాలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అవి మమ్మల్ని రానివ్వడానికి జనుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చినా అనుకో, అది మళ్ళీ ఎవరిని పట్టుకుంటుంది? మళ్ళీ దాన్ని బంధించి వేరే చోట ఉంచేస్తాం. మళ్ళీ అది వేరే ఎవరిని పట్టుకోవాలో వెతుక్కోలేక మమ్మల్ని రానియకుండా అతనితోనే ఉండాలని జీవిస్తూ ఉంటాయి అతనితోనే. ఈలోపు ఆయన శరీరం మొత్తము క్షోభకు చెంది రక్తహీనుడై మరణిస్తాడు. ఒంట్లో నుంచి ఒక రక్తపు చుక్క లేకుండా కూడా తయారు చేసి మరణించేటట్టు చేస్తారు. అలాంటి తత్వాలు ఉన్నాయి. అంటే కొంతమంది తెలిసి తెలియక, మా దాంట్లో కూడా కొంతమంది తెలిసి తెలియక జనాలతో చేపించే పనుల వల్ల కూడా ఇవి మనల్ని తాకుతాయి. ఒక క్షుద్ర పూజ వల్లనే మనిషికి ఇవి తాకుతాయి అనుకోవడం వ్యర్థం. మనం శ్మశానంలో వెళ్ళేటప్పుడు కూడా రాత్రిపూట శ్మశానమే కదా, పోదాం. ఇప్పుడున్న యూతుల్లో పిల్లలు అక్కడ కూర్చొని మద్యపానాలు సేవిస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వాటికి గనక ఆగ్రహం వచ్చిందా, అక్కడ ఇంకా మనం చెండాలం చేస్తున్నామా, అవి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసింది అని అంటే మన జీవితం ఎందుకు పనికిరాని ఒక పుస్తకం కింద మారిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా శ్మశానాన్ని ఒక శివాలయం లెక్క భావించండి. అంతేగాని అదేమో ఆట వస్తువు అనుకుని వాటితో ఆటలాడడానికి మాత్రం వెళ్ళకండి. దయచేసి అందరికీ 2 చేతులెత్తి వేడుకుంటున్నాను. ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా అన్ని రకాలతో సుఖ సౌఖ్యాలతో విరధిల్లుతూ ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసు పూర్తిగా ఆరాధన చేస్తున్నాను. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలండి. నమో నమః. ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ ప్లస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మంచి విషయాలను అందిస్తున్నటువంటి ఈ ప్లస్ టీవీ వారికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలుగా సంరక్షణగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి చెప్తున్నాను.